గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. మనకి ఈరోజు సండే అండి. సో రేపు మండే, ఓకేనా, రేపే లాస్ట్ డేట్. మనకి సెకండ్ పేజ్ రేపటితో కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ ఎవరెవరికైతే సీట్ వచ్చి ఇంకా జాయిన్ కాలేదో, సో ద స్టూడెంట్స్ హు డి నాట్ జాయిన్ ఎట్ ఇన్ ద కాలేజ్, ఫస్ట్ పేజ్ ఆర్ సెకండ్ పేజ్ అలాటెడ్ స్టూడెంట్స్, కంపల్సరీ మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సింది రేపే. ఓకే, సో టుమారో ఇస్ ద లాస్ట్ డేట్, మండే 27th. మనకి ఒకవేళ జాయిన్ కాకపోతే 27th అక్టోబర్ జాయిన్, యాక్చువల్గా 24th అయిపోవాలి, బట్ దే ఎక్స్టెండెడ్ ఇట్ అప్ టు 27th. సో 27th లోపు ఇఫ్ ఎట్ ఆల్ మీరు జాయిన్ కాకపోతే, నాకు అవసరం లేదు, నాకు థర్డ్ ప్లేస్ ట్రై చేసుకుంటా డైరెక్ట్, నాకు సెకండ్ ప్లేస్ సీట్ నచ్చలేదు, లేదంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సీటే నచ్చలేదు నాకు, ఇంకా సెకండ్ ప్లేస్లో కూడా అదే సీట్ ఉంది, నాకు అసలు ఈ సీట్లు ఏం నచ్చలేదు, నేను జాయిన్ కాను అంటే మాత్రం మండే రేపు లాస్ట్ డేట్. రేపు జాయిన్ కాకపోతే రేపటితో, అంటే రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది, రేపు ఈవినింగ్ వరకు కాలేజ్ ఉంటుంది. ట్యూస్డే తర్వాత మీ సీట్స్ అనేవి ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో నా బెస్ట్ సజెషన్, థర్డ్ పేజ్ మీరు ట్రై చేసుకోవచ్చు అండి. ఓకేనా, సెకండ్ పేజ్లో మీరు జాయిన్ కాకపోయినా థర్డ్ పేజ్ పెట్టుకోవచ్చు. కానీ థర్డ్ పేజ్లో మీకు ఒకవేళ సీట్ రాకపోతే, మీకు ఒకవేళ ఇప్పుడు జాయిన్ కాకపోతే ఏ సీట్ ఉండదు. ఇప్పుడు జాయిన్ కాకపోతే రేపు లాస్ట్ డేట్ కదా, ఎల్లుండి సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. థర్డ్ ప్లేస్లో ఏ సీట్ రాకపోతే ఏ సీట్ ఉండదు, 1 year గ్యాప్ వస్తుంది. ఆర్ఎల్స్ మేనేజ్మెంట్ కోటాలో పీజీ చేయాలి, అంత పెద్ద తలకాయ నొప్పి అది. ఇఫ్ జాయిన్ అయితే అయినా కూడా థర్డ్ ప్లేస్ ట్రై చేసుకోవచ్చు మంచి సీట్ కోసం. జాయిన్ అవ్వండి, థర్డ్ ప్లేస్ కోసం మంచి సీట్, అంటే లైక్ థర్డ్ ప్లేస్లో మంచి సీట్ కోసం ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ ప్లేస్లో సీట్ అలాట్మెంట్ అయితే మీకు సెకండ్ పేజ్లో సబ్మిట్ చేసిన టీసీ కానీ రిమైనింగ్ సర్టిఫికేట్స్ కానీ దే విల్ రిటర్న్ డెఫినెట్లీ, ఎందుకంటే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఈవెన్ దో మీరు అక్కడ టీసీ సబ్మిట్ చేసినా కూడా థర్డ్ పేజ్లో ఇంకో సీట్ వస్తే సెకండ్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారు. సో థర్డ్ పేజ్లో పోయి జాయిన్ కావచ్చు. అండ్ ఒకవేళ మనకి నార్మల్గా థర్డ్ పేజ్లో సీట్ రాకపోతే సెకండ్ పేజ్ సీట్ అనేది మీకు కన్ఫామ్ అట్నే ఉంటుంది మీరు కాలేజీలో జాయిన్ అయితే. సో ఇట్స్ డెఫినెట్లీ బెటర్ టు జాయిన్ ఇన్ సెకండ్ పేజ్ అండ్ ట్రై ఫర్ థర్డ్ పేజ్. ఇఫ్ మనకు థర్డ్ ప్లేస్లో సీట్ వస్తే ఓకే, సీట్ రాకపోతే సెకండ్ ప్లేస్ సీట్ ఉంటుంది. సేఫ్టీ కోసం చెప్తున్నా, ఓకేనా. ఇప్పుడు ఆన్లైన్లో డబ్బులు కట్టి ఆన్లైన్లో 800 రూపీస్ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆన్లైన్లో సీట్ హోల్డ్ పెట్టుకున్నాం మనం ఫస్ట్ పేజ్లో, ఆ సీట్ సెకండ్ పేజ్ దాకా కట్నే ఉంది. బట్ సెకండ్ పేజ్లో ఆప్షన్ లేదు. చాలామంది అడుగుతున్నారు, డబ్బులు కట్టినామన్నా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినామన్నా అని. దెర్ ఈజ్ నో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ లైక్ సీట్ హోల్డింగ్ ఆప్షన్ బై ఓన్లీ పేయింగ్ ఆన్లైన్ మనీ. ఫస్ట్ పేజ్లో మనం జస్ట్ అమౌంట్ పే చేస్తే అది సెకండ్ పేజ్ దాకా కట్టే ఉంటుంది సీటు. బట్ ఇప్పుడు సెకండ్ పేజ్లో కంపల్సరీ టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి, ఎందుకంటే థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. సెకండ్ పేజ్లో ఎవరెవరైతే టీసీలు ఇచ్చి జాయిన్ అవుతారో వాళ్ళ సీట్లు అన్నీ కన్ఫర్మ్ అయిపోతే రిమైనింగ్ సీట్స్ అన్నీ సెకండ్ పేజ్లో అయిపోయిన తర్వాత, రేపు కూడా జాయిన్ కాని వాళ్ళ సీట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ థర్డ్ పేజ్లో ఆ సీట్స్ అన్నీ వేరే వాళ్ళతో ఫిల్అప్ అయిపోతాయి. ఓకే, క్యాన్సిల్ అయిన సీట్స్ ఖాళీగా ఉన్న సీట్స్ అవన్నీ థర్డ్ పేజ్లో వేరే వాళ్ళతో ఫిల్అప్ అయిపోతాయి. సో కంపల్సరీ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, కంపల్సరీ జాయిన్ అవ్వండి అండ్ థర్డ్ పేజ్ ట్రై చేసుకోండి. ఇప్పుడు రేపు 27 కదా, సో 27th అక్టోబర్ మనకి లాస్ట్ డేట్ సెకండ్ పేజ్ జాయినింగ్కి. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్, మనం దాన్ని ఫైనల్ పేజ్ అంటాం, థర్డ్ పేజ్ అని కూడా అన్నాం. సిపి గెట్ ఫైనల్ పేజ్ అని మనకు స్కెడ్యూల్ వస్తుంది, మనకి నోటీస్ వస్తుంది. సో ఎంపేడ్ వాళ్ళు అందులోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇవ్వలేదు, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని. సో సిపి గెట్ థర్డ్ పేజ్లో ఎంపేడ్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అండ్ రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అయిపోయింది కాబట్టి మీకు ఫైనల్ పేజ్ కూడా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. లాస్ట్ డేట్ లాస్ట్ పేజ్ అదిగా ఫైనల్ పేజ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత మండే, రేపు 27th అక్టోబర్ సెకండ్ పేజ్ అయిపోతుంది. సో సెకండ్ పేజ్ 27th అక్టోబర్ అయిపోయిన తర్వాత ఒక 2 days ఆర్ 3 days టైం ఇచ్చి మోస్ట్లీ నాకు 30 అక్టోబర్ వరకు థర్డ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ పేజ్లో కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఒక 2 days 3 days టైం ఇస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్స్కి 1 రోజు 2 రోజులు టైం ఇస్తారు. తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. నవంబర్ ఫస్ట్ వీక్లో థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఓకే, సో ఇంతవరకు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో కూడా ఎవరైనా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా చేసుకోకపోతే థర్డ్ పేజ్లో కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. యూ కెన్ అప్లోడ్ యువర్ సర్టిఫికేట్స్.
వాళ్ళు వెరిఫై చేస్తారు, అప్రూవ్ చేస్తారు. దెన్ అగైన్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఉంటే అలాట్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ థర్డ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కొంతమంది ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ రాస్తారు, కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా రాస్తారు. సో వాటికి ఇప్పుడు థర్డ్ పేజ్లో ట్రై చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. మీకు థర్డ్ పేజ్లో ట్రై చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది, థర్డ్ పేజ్లో కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. ఈ మంత్ లాస్ట్ వరకు, ఈ మంత్ 30కో 29కో మనకి థర్డ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నవంబర్ ఫస్ట్ వీక్లో వెబ్ ఆప్షన్స్ అండ్ అలాట్మెంట్ ఉంటుంది. ఓకే, అది అయిపోవడంతోటే ఇక సిపి గెట్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ పేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సిపి గెట్ 2025 విల్ బి డన్, ఇక అయిపోయినట్టే. ఓకేనా? సో చాలామంది అడుగుతున్నారు కదా, అందుకే చెప్తున్నాను నేను. అండ్ తర్వాత స్పాట్ అడ్మిషన్లు ఉంటాయి థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత. స్పాట్ అడ్మిషన్ ఏం లేదు, ఇక నువ్వు సిపి గెట్ రాసినా ఒకటే, రాయకున్నా ఒకటే. మేనేజ్మెంట్లో సీట్లు కొనుక్కోవడం, ఆ స్పాట్ అడ్మిషన్లు అనేవి మేనేజ్మెంట్లో సీట్లు కొనుక్కోవడం, దట్ ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో అంటే గవర్నమెంట్ కాలేజెస్లో కానీ లైక్ క్యాంపస్ సబ్ క్యాంపస్లలో కానీ ఆ సీట్స్ ఉంటాయి, స్పాట్ అడ్మిషన్ మేనేజ్మెంట్ సీట్స్ మొత్తం ప్రైవేట్ కాలేజీలోనే ఉంటాయి. ఒకవేళ ఎక్కడన్నా గవర్నమెంట్ కాలేజీలో ఉంటే మేబీ మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవ్వచ్చేమో, కానీ సబ్ క్యాంపస్లో మెయిన్ క్యాంపస్లో అయితే అస్సలు ఉంటాయి. ఎందుకంటే మీకు తెలిసిందే, సిపి గేట్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ పేజ్లోనే అన్ని సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి అన్ని క్యాంపస్లలో, ఒక్క సీట్ కూడా ఖాళీ ఉండదు. సో మేనేజ్మెంట్ అండ్ స్పాట్ అడ్మిషన్స్లో జాయిన్ అవ్వడానికి మీరు ఎన్ని లక్షలు పెట్టినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ రిమైనింగ్ యూనివర్సిటీస్లో ఛాన్స్ లేదు. సో మేనేజ్మెంట్ కూడా ఓన్లీ అవైలబుల్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్, అది థర్డ్ పేజ్ అయిపోయాక. ఓకే, అండ్ ఇంకొకటి, మనకి ఎంపీడ్ అండ్ ఎంఎడ్ వాళ్ళకి ఇప్పుడు థర్డ్ పేజ్ ఉంటుంది కదా, మనకి ఫైనల్ పేజ్లో ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అది అయిపోయాక మళ్ళీ ఇంకొక సెపరేట్గా వాళ్ళకు ఒక సెకండ్ పేజ్ ఉంటుంది. వాళ్ళకు నోటీస్ సెపరేట్ ఇస్తారు అన్నట్టు. వాళ్ళకు మాత్రమే ఇప్పుడు థర్డ్ పేజ్లోనే వాళ్ళు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, సో మళ్ళీ ఇంకో సెపరేట్ పేజ్ సెకండ్ పేజ్ పెడతారు వాళ్ళకు. సెకండ్ అండ్ ఫైనల్ పేజ్ అని, సెకండ్ పేజే ఫైనల్ పేజ్ వాళ్ళకి. అంత అయిపోయాక లాస్ట్కి పెడతారు ఎంపీడ్ అండ్ ఎంఎడ్ వాళ్ళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి. ఇది క్లియర్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ 7 minutes అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ డిస్కసింగ్ ఇన్ దిస్ వీడియో, ఈపాస్ స్కాలర్షిప్ మనకి ఒకటి ఉంటుంది. ఓకేనా, అది అప్లై చేస్తేనే మనకి స్కాలర్షిప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, ఈపాస్ మనకి ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ అప్లై చేసేది ఈపాస్ స్కాలర్షిప్. ఓకే, వెబ్సైట్ నేమ్ ఈపాస్లోనే మనము అప్లై చేస్తాం స్కాలర్షిప్. అది మనకి థర్డ్ పేజ్ అయిపోయాక స్పాట్ అడ్మిషన్లు అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది కొన్ని డేస్కి. మీ డేటా అనేది అప్డేట్ అయిన తర్వాత కొంచెం టైం పడుతుంది అన్నట్టు. నవంబర్ ఎండ్ వరకు మోస్ట్లీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అప్లై చేసుకోవాలి మీరు. అది అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. అందులో నుంచే మీకు ప్రతి నెల 1500 మెస్ బిల్ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ప్రతి స్టూడెంట్కి. తెలంగాణ లోకల్ స్టూడెంట్కి, తెలంగాణ లోకల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్కి మాత్రమే ఇది. అండ్ నెక్స్ట్ ట్యూషన్ ఫీజు ఉంటుంది, కోర్స్ ఫీజు ఏదైతే ఉందో 20,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఫస్ట్ ఇయర్ అండ్ 20,000, సెకండ్ ఇయర్ 20,000 మీ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో అది. సో అది కూడా మనకి ఈపాస్ స్కాలర్షిప్ అప్లై చేస్తేనే రిలీజ్ అవుతుంది. అందులో నుంచే మెస్ బిల్ కూడా అందులో నుంచే రిలీజ్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఈపాస్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి. అది ఇప్పుడే కాదు, థర్డ్ పేజ్ అయిపోయాక మీ డేటా ఫిక్స్ అవుతుంది, ఎవరెవరు ఏ కాలేజీలో సెట్ అయిపోయారని. అది మొత్తం ఈపాస్లో తర్వాత అప్డేట్ అవుతుంది ఒక 10-15 days తర్వాత. థర్డ్ పేజ్ అయిపోయాక అప్పుడు అప్లై చేసుకోవాలి, అప్పుడు చేద్దాం. ప్రస్తుతానికైతే అప్లికేషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. దానికి లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది, December 31st లాస్ట్ ఉంటుంది. బట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. సో టెన్షన్ పెట్టుకోకూరి. నవంబర్ ఎండ్కి మనం స్కాలర్షిప్ ఈపాస్ అప్లై చేసుకోవాలి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. చాలా టాపిక్స్ అన్ని డిస్కషన్ చేసిన, అందుకే కొంచెం లేట్ అయింది. ఎనీవేస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఎనీ డౌట్ కమెంట్ మీ బిలో, ఐల్ డెఫినెట్లీ మేక్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఈరోజు అసలు వీడియోనే పెట్టలేదు. ఓకే, ఫుల్ హెడేక్ ఉంటే పడుకున్నా అసలు డే మొత్తం. కొంచెం తగ్గింది, అందుకే కెమెరా పట్టుకొని వీడియో తీస్తున్నా, లైక్ ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ రైట్. డన్, బాయ్.